గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఉచిత మరియు సురక్షిత రవాణా సౌకర్యం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల డిజైన్లకు ఆమోదం తెలిపారు. పోలీసులు రెడ్ బుక్లోనే బిజీగా ఉండి మహిళల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని గుంటూరులో వ్యవస్థకు గురైన బాధితురాల్ని పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి రజని ఆరోపించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించి దరఖాస్తుల స్వీకరణ తేదీలు, విధి విధానాలను వెల్లడించింది. ఎల్నినో ప్రభావం తెలంగాణలో ఎక్కువగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరి వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం వేళ ప్రధాని మోదీ స్కై రూట్ విక్రమ్-1 విజయంతో భారత యువతను కొనియాడుతూనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా చురకలట్టించారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటిదాకా 2,344 కేసులు నమోదు కాగా 930 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అమెరికా, ఇరాన్ల మధ్య పరస్పర ప్రతీకార దాడులు తీవ్ర రూపం దాల్చడంతో హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు చోటు చేసుకుని క్రూడాయిల్ ధర బ్యారెల్కు $90కు చేరింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో వచ్చిన ది ఒడిస్సీ చిత్రం తొలి వీకెండ్లోనే ప్రపంచ వ్యాప్తంగా 2,548 కోట్లకు పైగా గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఘట్టమనేని జయకృష్ణ, రషా థడాని జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం చిత్రం నుంచి యూత్ను ఆకట్టుకునేలా రావే చెలియా లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. తన మనసులో ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. దాదాపు 40 రోజుల పాటు 48 జట్లు తలపడిన ఫిఫా ప్రపంచ కప్ ఘనంగా ముగిసింది. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విశ్వ విజేతగా నిలిచింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.